150వ జయంతి సందర్భంగా ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నివాళులర్పించారు। ఇప్పుడు లైవ్ చూద్దాం। प्रधानमंत्री जी कहते हैं अगर हर भारतीय एक कदम आगे बढ़ता है तो पूरा भारत 125 करोड़ कदम आगे बढ़ता है। तो जब एकता की दौड़ यहाँ पर हो तो हम बिना रुके बिना थमे दौड़ेंगे। सरदार पटेल कहते थे कि भारतीय, हम अपने आप को सबसे पहले भारतीय समझते हैं। उन्होंने ये सलाह दी कि हम विभिन्न प्रांतों या राज्यों के रूप में हमें छोड़ देना चाहिए, हमें सोचना चाहिए कि हम सिर्फ भारतीय हैं और एकता की भावना का विकास करना चाहिए। आप जानते हैं कि उन्होंने कितनी सारी रियासतों को एक साथ किया था? करीब 560 रियासतों को एक किया था उन्होंने और संगठित भारत का निर्माण किया था। और इसीलिए वे भारत के निर्माता और राष्ट्रीय एकता के बेजोड़ शिल्पी कहे जाते हैं। अब हम भारत की बात करें जो एकता का ध्वज लेकर आगे बढ़ रहा है। हमने वसुधा को परिवार कहा, सबको जीने का अधिकार कहा। हम क्या कहते हैं? वसुधैव कुटुंबकम। हमने वसुधा को परिवार कहा, सबको जीने का अधिकार कहा। पूजा है धरती को माता कह, वृक्षों को जीवन दाता कह। क्षण क्षण में चेतन ज्ञान मिला, कण कण में कृपा निधान मिला। सुख मिला सभी को बांट दिया, दुख दिखा सभी का बांट दिया। सुख मिला सभी को बांट दिया, दुख मिला सभी का बांट लिया। हमने हर विचार का आदर कर बैठाया अपनी चादर पर। अभिनंदन कर सभी दिशाओं का, वंदन है सभी प्रथाओं का। जग में ना प्राणी दुखी रहे, सब स्वस्थ रहे, सब सुखी रहे। हमारा यही मानना है वसुधैव कुटुंबकम, सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामया। ये ऐसा कौन सा देश सोचता है जो सारे विश्व को एक परिवार कहता है? हम स्वयं में ब्रह्म देखते हैं और विश्व में परिवार देखते हैं और अतिथि को देवता देखते हैं। तो इतनी महान परंपराओं वाला आज देश हमारा, बहुत ही संजीवनी नेतृत्व जो उसे मिला है माननीय प्रधानमंत्री जी का, उसके निर्देशन में, उनके निर्देशन में, उनके मार्गदर्शन में हमारा देश आगे बढ़ रहा है। सच कहा जाए तो उस समय सरदार पटेल शक्ति और साहस का लोह स्तंभ बन गए थे। वे शक्ति की ऐसी मीनार के रूप में याद किए जाते हैं जो डगमगाए और विचलित प्राणों में भी, विचलित हृदयों में भी प्राण फूंक देती थी। तो आज हम सरदार ఐక్య భారత్కు నిలువుటద్దం ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉక్కు సంకల్పంతో 565 రాచరిక రాష్ట్రాలను ఏకం చేసిన మహానీయుని జయంతి దేశానికే ఒక పర్వదినం। అందుకే అక్టోబర్ 31న రాష్ట్రీయ ఏకతా దివాస్ గా జరుపుకుంటారు। ఏకతా దివాస్ 150 సంవత్సరాల ఉక్కు మనిషి 2025 రాష్ట్రీయ ఏకతా దివాస్ ఎందుకు అదనపు ప్రత్యేకం? భారతదేశ ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గౌరవార్థం భారతదేశం అక్టోబర్ 31న రాష్ట్రీయ ఏకతా దివాస్ 2025ను జరుపుకుంటుంది। గుజరాత్లోని ఏకతా నగర్లో జరిగే గ్రాండ్ ఈవెంట్లో దేశ ఐక్యత, సాంస్కృతిక వైవిధ్యం మరియు దేశభక్తిని హైలైట్ చేస్తాయి। బలమైన మరియు ఐక్య భారతదేశం యొక్క పటేల్ దార్శనికతను జరుపుకుంటాయి। ప్రతి సంవత్సరం అక్టోబర్ 31న భారతదేశ ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని భారతదేశం రాష్ట్రీయ ఏకతా దివాస్ ను జరుపుకుంటుంది। ఈ సంవత్సరం దేశం ఆయన 150వ జయంతిని జరుపుకుంటున్నందున ఈ వేడుక ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది। సర్దార్ పటేల్ దార్శనికత మరియు సంకల్పం 565 రాచరిక రాష్ట్రాలను ఏకం చేసి ఆధునిక భారతదేశాన్ని రూపొందించాయి। ఈ రోజు జాతీయ సమైక్యత, ఐక్యత మరియు సమగ్రతకు ఆయన జీవితకాల అంకిత భావాన్ని గుర్తు చేస్తుంది। 2025 రాష్ట్రీయ ఏకతా దివాస్ ఎందుకు అదనపు ప్రత్యేకమైనది? భారతదేశ ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా జరిగే రాష్ట్రీయ ఏకతా దివాస్ 2025 మరింత ప్రత్యేకమైనది। గుజరాత్లోని ఏకతా నగర్లో జరిగే వేడుకల్లో
భారతదేశ ఐక్యత మరియు వైవిధ్యాన్ని ప్రదర్శించే గ్రాండ్ పెరేడ్, సాంస్కృతిక ప్రదర్శనలు మరియు వైమానిక ప్రదర్శనలు ఉంటాయి. ఇది పటేల్ జాతీయ సమైక్యత మరియు బల వారసత్వానికి గర్వకారణం. ప్రధాన కార్యక్రమం గుజరాత్లోని నర్మదా జిల్లాలోని ఏక్తా నగర్లో జరుగుతోంది. ఇది ఐకానిక్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి నిలయం. ఈ వేదిక భారతదేశ సాంస్కృతిక గొప్పతనాన్ని మరియు సహజ సౌందర్యాన్ని ప్రతిబింబిస్తూ భిన్నత్వంలో ఏకత్వాన్ని సూచిస్తుంది. భారతదేశం అంతటా ఉన్న కేంద్ర సాయుధ పోలీస్ దళాలు, రాష్ట్ర పోలీస్ యూనిట్లు మరియు నేషనల్ క్యాడెట్ కార్ప్స్ బృందాలను ఒకచోట చేర్చే గ్రాండ్ పెరేడ్ మరియు సాంస్కృతిక ఉత్సవం ఈ వేడుక యొక్క ముఖ్య అంశం. ఈ సంవత్సరం వేడుక మహిళా సాధికారతకు బలమైన ప్రాధాన్యతనిస్తుంది. ప్రధానమంత్రికి అందించే గార్డ్ ఆఫ్ ఆనర్ కు ఒక మహిళా అధికారి నాయకత్వం వహిస్తారు. సిఐఎస్ఎఫ్ మరియు సిఆర్పిఎఫ్ నుండి మహిళా సిబ్బంది భారతీయ మహిళల బలం మరియు విశ్వాసాన్ని ప్రతిబింబించే మార్షల్ ఆర్ట్స్ మరియు పోరాట ప్రదర్శనలను ప్రదర్శిస్తారు. రాష్ట్రీయ ఏక్తా దివాస్ తర్వాత ఏక్తా నగర్లో నవంబర్ 1 నుండి 15 వరకు భారత్ పర్వ్ 2025ను నిర్వహిస్తుంది. ఈ ఉత్సవంలో భారతదేశం అంతటా సాంస్కృతిక ప్రదర్శనలు, ప్రాంతీయ వంటకాలను ప్రదర్శించే గొప్ప ఆహార ఉత్సవం, జాతీయ సమైక్యతను జరుపుకునే ప్రదర్శనలు మరియు కార్యకలాపాలుంటాయి. ఈ కార్యక్రమం నవంబర్ 15న బిర్సా ముండా జయంతితో ముగుస్తుంది. గిరిజన వీరుడు బిర్సా ముండా మరియు భారతదేశ గిరిజన సమాజాల గొప్ప వారసత్వాన్ని సత్కరిస్తుంది.